రైట్. ఈ విధంగా 1939 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు హిట్లర్ యొక్క నాజీ సైన్యాలు పోలాండ్ మీద దాడి చేయడంతో పోలాండ్కి అప్పటికే బ్రిటన్ తోటి ఒక ఒప్పందం ఉంది, సైనిక ఒప్పందం. మనం చెప్పుకున్న సైనిక ఒప్పందాలు అంటే ఒప్పందంలో ఉన్న దేశాలలో ఏ దేశం మీదైనా మరో దేశం దాడి చేస్తే ఆ ఒప్పందంలోని మిగతా దేశాలు ఆ దేశానికి బాసటగా రావాలి. సో పోలాండ్కి బ్రిటన్కి సైనిక ఒప్పందం ఉంది. దాంతో పోలాండ్ మీద దాడి చేయగానే బ్రిటన్ పోలాండ్కి మద్దతుకు వచ్చింది, ఫ్రాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ జర్మనీకి మద్దతుగా ఇటలీ వచ్చింది, ఆసియా ఖండంలో జపాన్ దేశం వచ్చింది. ఈ విధంగా ఒక స్పష్టమైన రెండు కూటములు ఏర్పడ్డాయి. అందులో మొదటి ప్రపంచ యుద్ధంలో అది చెప్తా. రైట్ చెప్తా చూడు. మొదటి ప్రపంచ యుద్ధంలో మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధంలో రెండు కూటములు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం లాగా అక్షరాజ్యాలు అంటారు. అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్. జర్మనీ మనకు తెలుసు, హిట్లర్ అధికారంలో ఉండు, అవునా. ఈ తర్వాత ఇటలీలో సేమ్ ఈ ఫాసిస్ట్ పార్టీనే ఉన్నది ఇటలీలో. ఫాసిస్టు ఆయన బెనిటో ముస్సోలిని. జర్మనీలో హిట్లర్ ఎట్నో, అడాల్ఫ్ హిట్లర్ ఎట్నో, ఇటలీలో ముస్సోలిని, బెనిటో ముస్సోలిని. ఈయన కూడా ఒక నియంత. ఈయన ఇటలీలో 1922లో అధికారికి వచ్చాడు. జర్మనీలో హిట్లర్ అధికారంలో రావడానికి ఒక 11 సంవత్సరాల ముందే ముస్సోలిని అధికారంలోకి వచ్చిండు. సేమ్ ఇదే రకమైనటువంటి భావజాలం. అసలు ఫాసిస్టులు అంటేనే ఇటలీ. ఇక ఫాసిస్టు భావజాలం ఉన్నా నాజిస్టు భావజాలం ఉన్నా దాదాపుగా ఒకటే. అందుకే జర్మనీలోనేమో నాజిజము, ఇటలీలోనేమో ఫాసిజం. ఇటలీలో ఉన్నటువంటి బెనిటో ముస్సోలిని కూడా ఏంటంటే ఎందుకు యుద్ధంలోకి వచ్చింది అనేది మీ డౌటు. మొదటి ప్రపంచ యుద్ధంలో వాస్తవానికి మిత్రపక్షాల కూటమిలో ఉంది ఇటలీ కదా. అంటే ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాలు వాటి సరసన ఉన్నది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయి కదా, వెర్సైల్స్ ఒప్పందం లాంటి ఒప్పందాలు. ఆ ఒప్పందాల్లో భాగంగా ఓడిపోయిన దేశాల యొక్క, అంటే జర్మనీ లాంటి ఓడిపోయిన దేశాల యొక్క వలసలు పంచుకున్నాయి కదా. ఆ పంచుకోవడంలో ఇటలీకి సరైన న్యాయం జరగలేదనేటటువంటి భావన ఇటలీలో ఉంది. ఇటలీ కూడా జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ ఒకేసారి జరిగింది 1870. వాళ్ళు ఏంటంటే పరిశ్రమలు బాగా పెట్టుకున్నారు. పారిశ్రామికంగా ఫ్రాన్స్, బ్రిటన్ లాగా మేము కూడా బాగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ జరగాలి. అందుకని పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టిండ్రు. కానీ పరిశ్రమలు పెట్టడంతో అభివృద్ధి రాదు. పరిశ్రమలలో ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి జరగాలంటే రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ అంటే ఏంది? ముడిసరుకు కావాలి. ఖనిజాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ముడిసరుకు. ఆ ముడిసరుకు కావాలంటే ఇటలీ చిన్న దేశం. ఆ ఇటలీ దేశంలో ముడిసరుకు లేవు. కాబట్టి ఏం చేయాలి? వలసలు స్థాపించాలి, వలసలను ఆక్రమించాలి. వలసలు ఆక్రమించాలంటే ఆల్రెడీ బ్రిటన్కి, ఫ్రాన్స్కి అన్నిటికీ వలసలు ఉన్నాయి, వీళ్ళకి వలసలు లేవు. జర్మనీ పరిస్థితి కూడా సేమ్ ఇదే. అందుకని ఒకవేళ మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్సు, బ్రిటన్ పక్షాన ఉంటే నాకు వలసలు వస్తాయని చెప్పేసి వాళ్ళ పక్షాన ఉంది ఇటలీ. అర్థమైందా? కానీ యుద్ధం ముగిసిన తర్వాత జరిగినటువంటి ఒప్పందాలలో ఇటలీకి చాలా తక్కువ మొత్తంలో వలసలు వచ్చినాయట. అందుకని ఈసారి జర్మనీ పక్షాన ఉంటే, జర్మనీ కూటమిలో ఉంటే, ఒకవేళ బ్రిటన్, ఫ్రాన్స్ ఓడిపోతే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలు ఉన్నాయి. ఏది? ఈ బ్రిటన్, ఫ్రాన్స్ ఆధ్వర్యంలో ఆ దేశాలలో వలసలన్నింటినీ చేజిక్కించుకోవాలనేటటువంటి కాంక్షతోటి ఒక ఇటలీ జర్మనీ కూటమిలోకి చేరింది. పక్కన చూడండి, యూరోప్లో ఇటలీ ఉంటుంది చూడండి. ఒక ఇటలీ అనేది ఒక ద్వీపకల్పం లాగా ఉంటుంది. మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకోవచ్చిన కత్తిలాగా ఉంటుంది. ఇగో ఇక్కడ ఒకవైపు ఏడ్రియాటిక్ మహాసముద్రము, ఇగోరా ఇటలీ, ఇది ఇటలీ, ఇది ఇటలీ. మధ్యధరా సముద్రం చొచ్చుకొస్తుంది. అమ్మా అది ఇటలీ. క్యాపిటల్ సిటీ ఏంది? ఇటలీ క్యాపిటల్ సిటీ ఏంద్రా? ఇటలీ రాజధాని ఏంటిది? రోమ్. రైట్. సో ఆ విధంగా ఇటలీ వచ్చింది. మరి తర్వాత జపాన్ ఎందుకు వచ్చింది? జపాన్ అసలు యూరోప్ దేశం కాదు. ఒకసారి చూడండి, జపాన్ ఆసియా దేశం. ఇగో జపాన్. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశాలలో ఆసియా ఖండంలో ఒకే ఒక దేశం ఉంది, అది జపాన్. అవునా? మిగతా అన్ని మనం చెప్పుకున్నటువంటి బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఆసియా కానీ, ఇటలీ కానీ, ఈ దేశాలన్నీ యూరోప్ దేశాలు. ఇక జపాన్ ఎందుకు రెండో ప్రపంచ యుద్ధంలోకి వచ్చిందంటే సేమ్ జపాన్ కూడా ఇదే పరిస్థితి. జపాన్ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది, వలసలు కావాలి, దానికి ఒక వలస ప్రాంతాలు కావాలి రా మెటీరియల్ కోసం. అందుకని ఏం చేసింది జపాను? ఈ పక్కన ఉన్నటువంటి చైనా, కొరియాల మీద కన్నేసింది. అవసరమైతే ఆసియా మొత్తం నేనే చేజిక్కించుకోవాలి. రష్యా మీద గెలిచింది. ఆ తర్వాత రష్యాతోటి ఒడంబడిక జరిగింది. ఆ తర్వాత రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది, అది బలోపేతమైంది. ఇక రష్యా జోలిపోలే జపాన్. రష్యా జోలిపోలే. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే బలహీన ప్రభుత్వాలు ఉంటాయో, ముఖ్యంగా జపాన్ కన్నేసింది ఏంటంటే, జపాన్ దేని మీద కన్నేసిందంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి బ్రిటన్ యొక్క వలసలు,
ఫ్రాన్స్ యొక్క వలసల్ని చూసుకోవాలి. బ్రిటన్ యొక్క వలస ఇప్పుడు అప్పుడు భారతదేశం బ్రిటన్ యొక్క వలస కదా కదా ఏంది ఆసియా ఖండంలో ఎక్కడెక్కడైతే బ్రిటన్ ఫ్రాన్స్ జెండా పాతిందో ఆ జెండా పీకేసి మేము పాతాలి అక్కడ అని జపాన్ ఒక కొత్త వాదన తీసుకొచ్చింది. ఏంటంటే ఆసియా ఫర్ ఆసియన్స్, ఆసియాని ఆసియా వాళ్ళే పరిపాలించాలి. ఎక్కడో యూరోప్ నుంచి వచ్చి మీరు పరిపాలించట ఈ ప్రాంతం మొత్తాన్ని చేజిక్కించుకునే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని దోచుకునే హక్కు నాకుంటుంది. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చి మీరు దోచుకుంటారు అనేటటువంటి ఒక రకంగా ఇండైరెక్ట్ చెప్పాలంటే. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఇటలీతో కలిసి జపాన్ కూడా ఆసియా ఖండంలో ఉన్నటువంటి బ్రిటన్ మరియు ఫ్రాన్స్ యొక్క వలసలను చేజిక్కించుకోవాలి. జపాన్ యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశం దాకా రావాలి. ఈ ప్రాంతం అంతా చైనా, కొరియాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయాసియా దేశాలు తైవాను, వియత్నాము, మలేషియా, సింగపూరు ఆ ప్రాంతాలన్నింటినీ చేజిక్కించుకొని ఇండోనేషియా ఆ తర్వాత వచ్చి భారతదేశం. ఎందుకంటే భారతదేశము సహజ వనరులకు పెట్టని కోట, బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులు. చివరికి భారతదేశం దాకా వచ్చి ఈ భారతదేశంలో బ్రిటన్ వాళ్ళని ఎలగొట్టి తను చేజిక్కించుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో జపాన్ పెట్టిపోతుంది ఆసియా ఖండంలో. ఈ విధంగా ఆసియా ఖండంలో జపాను, యూరోప్ ఖండంలో జర్మనీ, ఇటలీ చేతులు కలిపి ఒక అక్షరాజ్యాలకు ఏర్పడ్డాయి. వీటికి స్పెయిన్ లాంటి మనం చెప్పుకున్నాం. స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో అనేటువంటి ఆయన కూడా ఒక నియంత. ఆయన వీళ్ళందరూ కలిసి ఇక బ్రిటన్, ఫ్రాన్స్ లక్ష్యంగా యుద్ధాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్. ఇక ఆ తర్వాత యుద్ధం కొనసాగుతున్నటువంటి క్రమంలో మొదట్లో 1939 నుంచి 1939, 1940, 41 వరకు హిట్లర్ యొక్క నాజీ సైన్యాలు ఈ ఇటలీ, జర్మనీ చేతులు కలుపుకుంటూ యూరప్ మొత్తాన్ని ఆక్రమించే దిశగా ప్రయాణించినాయి. హిట్లర్కి మంచి విజయాలు వచ్చినాయి. ఫస్ట్లో హిట్లర్ ఏం చేసిండు, యూరప్లో దాదాపు ఒక బ్రిటన్ తప్ప. మీరు ఒకసారి బుక్ తీయండి అమ్మా, టెక్స్ట్ బుక్లో పక్క పేజ్ చూడండి. టెక్స్ట్ బుక్లో ఇగో ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ చూడండి. రెండవ ప్రపంచ యుద్ధం గమనించారు. ఈ బ్లూ కలర్లో ఉందా ఆ ప్రాంతం మొత్తాన్ని జర్మనీ ఆక్రమించుకుంది. జర్మనీ, ఇటలీ కలిపి ఒక బ్రిటన్ తప్ప. ఫ్రాన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో 1939, 41 వరకు 39లో స్టార్ట్ అయింది కదా. 39, 40, 41, 42 వరకు 42 మొదటి వరకు జర్మనీ యొక్క నాజీ సైన్యాలు, హిట్లర్ యొక్క నాజీ సైన్యాలు, తర్వాత ఇటలీలో బెనిటో ముస్సోలిని ప్రభుత్వం కలిసి ఫ్రాన్స్ను ఓడించేసింది. ఫ్రాన్స్ జర్మనీ వశం అయిపోయింది. అర్థమైందా? పక్కనే ఉన్నాయి కదా ఫ్రాన్స్, జర్మనీ పక్కనే కదా. ఒక బ్రిటన్ తప్ప బ్రిటన్ ఇంకా ఆక్రమించుకోవాలి. ఇంకా యూరప్ మొత్తం మీద దాదాపుగా హిట్లర్ యొక్క సైన్యాలు ఆధిపత్యం వహించినాయి. అంటే ఏంది, ఫ్రాన్స్ లొంగిపోయింది, ఓడిపోయింది. వచ్చారు వాళ్ళ ప్రాంతాన్ని కాపాడుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కొన్ని యుద్ధాలు జరిగినాయి, ఓడిపోయినారు. ఈ విధంగా జర్మనీ యొక్క నాజీ సైన్యాలు బాగా ఆధిపత్యం వహించి యూరప్ను చేజిక్కించుకునే దశలో హిట్లర్ ఒక బ్లండర్ మిస్టేక్ చేసిండు. ఒక తప్పు పని చేసిండు. ఏం చేసిండంటే, ఇక యూరప్ మొత్తము నా చిక్కింది, ఇక బ్రిటన్ ఒక్కటే ఉంది, బ్రిటన్ని చేజిక్కించుకోవడం పెద్ద పనేం కాదు, ఆల్రెడీ ఫ్రాన్స్ని నేను చేజిక్కించుకున్నా, ఇప్పుడు రష్యా సంగతి చూడాలనుకోండు. చెప్పా పెట్టకుండా 1943లో హిట్లర్ 1942లో స్టార్టింగ్లో చెప్పా పెట్టకుండా హిట్లర్ యొక్క నాజీ సైన్యాలు రష్యా మీద పడ్డాయి. రష్యాను కూడా, ఎందుకంటే వాడు బద్ద వ్యతిరేకి, వాడు లోపల ఒక హిడెన్ అజెండా ఒకటి పెట్టుకొని బయట ఏం చేసినాడు. అందుకే అంటున్నా, ఎవరు రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అప్పటికప్పుడు తాత్కాలిక అవసరం కోసం, వాడి అవసరం కోసము సంధి చేసుకుండు, ఒప్పందం చేసుకుండు. కానీ ఇప్పుడు ఎందుకు, అప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ను చూసి భయపడి ఇప్పుడు ఫ్రాన్స్ లొంగిపోయింది, బ్రిటన్ కూడా లొంగిపోయే స్థితిలో ఉంది, కొట్టుమిట్లాడుతుంది. ఇక ఈ పరిస్థితుల్లో రష్యాని మనం దాడి చేయొచ్చు, ఇక రష్యా మీద అని చెప్పేసి 1942లో చెప్పా పెట్టకుండా రష్యా మీద దాడి చేసిండు నాజీ సైన్యాలు, హిట్లర్ యొక్క నాజీ సైన్యాలు. ఇటువైపు ఉంటుంది కదా రష్యా, అటువైపు ఉంటుంది. ఈ హఠాత్ పరిణామానికి రష్యా విస్తుపోయింది. వీడు మాతోటి ఒప్పందం చేసుకునే, నేను నీ జోలు రాను, నువ్వు నా జోలు రావు అని చెప్పేసి ఒప్పందం, రెండో ప్రపంచ యుద్ధానికి ముందే రహస్య ఒప్పందం చేసుకునే వీడు నా మీద పడ్డాడే అని చెప్పేసి అప్పుడు స్టాలిన్, రష్యా అధ్యక్షుడు స్టాలిన్, ఆయన ఏం చేసిండు, యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? లేరు. యుద్ధానికి సిద్ధంగా ఉంటే ఆయుధాలు సమకూర్చుకోవటము, కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి సైన్యాన్ని, వాటన్నిటికీ లేదు. దానివల్ల ఏంటంటే హఠాత్తుగా హిట్లరు రష్యా మీద దాడి చేయడంతో
రష్యా చాలా విధ్వంసకరమైనటువంటి సంఘటనలు చూసింది, చాలా నష్టం జరిగింది. రష్యాకి ఏం చేయాలో పాల్పోయట్లే. ఆ సమయంలో రష్యా వాళ్ళు బ్రిటన్ ఏమో పోరాడుతుంది, పోరాడే దేశంలో ఉంది. బ్రిటన్ చేజిక్కించుకోవడం అనేది హిట్లర్ కోసం పోరాడుతుండు. ఇలాంటి సమయంలో బ్రిటన్ ఇంకా లొంగలేదు, కాకపోతే ఎంతకాలం పోరాడుతుంది ఇంకా చూద్దాం అన్నట్టుగా ఉంది. ఫ్రాన్స్ ఆల్రెడీ చేజిక్కించుకుంటూ వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకునే పరిస్థితిలోనే ఉండరు వాళ్ళు. ఇంకా అర్థమైందా? వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకునే పరిస్థితులు. ఇంకా ఇప్పుడు ఈడ బ్రిటన్ దీవులు కదా, ఇక్కడ బ్రిటన్ ఉంటుంది, ఈ పక్కన ఫ్రాన్సు, ఈ పక్కన జర్మనీ, ఇటు పక్కన రష్యా ఉంటుంది. అర్థమైందా? ఈ బ్రిటన్ అనేది దీవు చుట్టూ ఈ ఫ్రాన్స్కి బ్రిటన్కి మధ్య ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది, అట్లాంటి మా సొంతంలో ఒక దీవులా ఉంటుంది. సో కాబట్టి ఈ ఫ్రాన్స్ లొంగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ అనేది వీళ్ళ దేశమేనా? అవునా? పోలాండ్ ఆల్రెడీ అయిపోయింది, పోలాండ్ని చేజిక్కించుకుని ఇట్లా పోలాండ్ కానీ తర్వాత ఇక్కడ అన్నిటి చేజిక్కించుకొని రష్యా మీద పడ్డాడు. రష్యా అప్పటికి యుద్ధానికి సిద్ధంగా లేదు, ఊహించలే. ఇది ఊహించినటువంటి హఠాత్ పరిణామం. దాంతో ఏం చేయాలో పాల్పోక వాళ్ళు ఒక వ్యూహం పనిరు. రష్యా వాళ్ళు ఏం చేసినట్టే, నాజీ సైన్యం వస్తూ ఉంటుంటే రష్యా వాళ్ళు ఇక ఏం చేయలేక వెనక్కిపోయారు. పోతూ ఏం చేసినట్టే గ్రామాలన్నింటినీ ఖాళీ చేసుకుంటూ వచ్చినటువంటి నాజీ సైన్యానికి చుక్క నీరు దొరకకుండా, ఇంత ఆహార పదార్థాలు దొరకకుండా అన్నీ పారబోసి నీళ్ళు పారబోసిండ్రు, ఆహార ధాన్యాలు లేకుండా చేసిండ్రు. పోయినరు చాలా దూరం పోయారు, కొన్ని వందల కిలోమీటర్లు పోయారు. నాజీ సైన్యాలు ఆక్రమించుకోవడానికి వస్తూ ఉన్నాయి. చివరికి వాళ్ళు మధ్యలోకి వచ్చేసరికల్లా ఈ నాజీ సైన్యానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది, ఆహార ధాన్యాలు లేవు. అంతేకాకుండా ఇటువైపు పోతూ ఉంటుంటే ఏమవుతుందంటే చలి బాగా పెరుగుతుంటుంది, విపరీతమైన చలి. మంచూరియా ప్రాంతం వస్తుంది రష్యాలో, చెప్పుకున్నాను. సో ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ లెనిన్గ్రాడ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ లెనిన్గ్రాడ్ వరకు నాజీ సైన్యాలు వచ్చేసినాయి, ఒక పెద్ద పట్టణం రష్యాలో. ఈ లెనిన్గ్రాడ్ మొత్తాన్ని రష్యా వాళ్ళు ఏం చేసినట్టు వ్యూహాత్మకంగా ఖాళీ చేసి వాళ్ళకి ఆహారం ధాన్యాలు దొరకకుండా, ఆహారం కానీ నీళ్లు కానీ ఏమి దొరకకుండా మొత్తాన్ని ఖాళీ చేసి ఎనికెళ్ళిపోయారు రష్యా వాళ్ళు. దాంతో ఈ విపరీతమైనటువంటి చలి నాజీ సైన్యానికి చూడండి, విపరీతమైనటువంటి చలి, ఆహారం దొరకట్లే, తాగడానికి నీళ్ళు లేవు, ఇలాంటి శుష్కించిపోయారు. అప్పుడు రష్యా వాళ్ళు ఒకే ముప్పేట దాడి చేసిండ్రు నాజీ సైన్యం మీద. అర్థమైందా? లోపలికి రానిచ్చిర్రు, వాళ్ళకి లోపలికి రానిచ్చిన దాకా రాజు వీళ్ళు వెళ్ళిపోయారు. పోయినరు పోతూ అన్ని ఖాళీ చేసుకుంటూ పోయారు. పోయిన తర్వాత చివరికి వీళ్ళు మధ్యలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఆహార ధాన్యాలు కానీ నీళ్ళు కానీ దొరకకుండా ఇంకొకటి వాతావరణము, ప్రతికూల వాతావరణము. ఇక్కడ బెర్లిన్లో జర్మనీలో ఉన్న వాతావరణం వేరు, అక్కడ రష్యాలో ఉన్నటువంటి విపరీతమైన ఎముకల కొరికే చలి. ఒకవైపు వాతావరణం సహకరించిన వాతావరణము, ఆహార ధాన్యాలు లేవు, నీళ్ళు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నాజీ సైన్యం ఉండగా, దాదాపు 1,00,000 సైన్యం ఉండగా రష్యా వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి ఆ లెనిన్గ్రాడ్లో మొదటిసారిగా నాజీ సైన్యాన్ని రష్యా వాళ్ళు ఓడించారు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? రష్యా తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా బ్రిటన్ తోటి చేతులు కలపాలి కదా. శత్రువు మిత్రుడు, అంతే కదా. ఇప్పుడు హిట్లరు బ్రిటన్కి శత్రువు, హిట్లరు రష్యాకు శత్రువు, కాబట్టి వీళ్ళిద్దరు మిత్రులు అవుతారు సహజంగా, అంతే కదా. కాబట్టి ఇప్పుడు రష్యా బ్రిటన్ చేతులు కలిపినాయి. ఇక ఆ తర్వాత రష్యా సైన్యం ఏం చేసిందంటే వీళ్ళని వెనక్కి తరుగుతూ దొరికినట్టు నాజీ సైన్యం చంపుకుంటూ 1943 కల్లా జర్మనీలోకి వచ్చి రష్యా సైన్యము, అంటే ఇప్పుడు రష్యా బ్రిటన్ సైన్యం సహకరించుకుంటున్నాయి. 1943లో బెర్లిన్ నగరంలోకి వచ్చినాయి. బెర్లిన్ అంటే ఏంది? జర్మనీ రాజధాని. ఇక బ్రిటన్ కూడా చేతులు కలిసింది, బ్రిటన్ కాపాడుకుంది. ఈ లోపు ఏమైంది? రష్యా మీద యుద్ధం కోసము ఈ నాజీ సైన్యాలు అడిపోయేసరికల్లా బ్రిటన్ ఊపిరి పీల్చుకుంది. క్రమక్రమంగా ఇటువైపు నుంచి బ్రిటన్ తరుముకుంటూ వస్తుంది, అటువైపు రష్యా తరుముకుంటూ వస్తుంది. చివరికి అన్నీ మళ్ళీ బెర్లిన్లోకి వచ్చేసినాయి మిత్రపక్షాల సైన్యం అంటే మన బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, రష్యా కావచ్చు. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా వచ్చింది మధ్యలో. రైట్, మొదటి ప్రపంచ యుద్ధంలో ఎందుకు వచ్చింది అమెరికా మధ్యలో వచ్చింది? 1917లో. రైట్. లూసిటేనియా అనేటటువంటి ఒక నౌకని జర్మనీ వాళ్ళు సముద్రంలో ముంచేసిర్రు. అవునా? సముద్రంలో ముంచేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అది అమెరికా యొక్క షిప్పు, దాంతో అమెరికా యుద్ధంలోకి వచ్చింది. అమెరికా యుద్ధంలోకి రాగానే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన జరిగింది. అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి రాలే. చూడండి ఒకసారి అమెరికాని మ్యాప్ నేను ఇక్కడ చూపిస్తాను ప్రపంచ పటంలో. ఇది అమెరికా, అవునా?
సో అట్లాంటిక్ మహాసముద్రానికి యువతల వైపు ఈ రెండో ప్రపంచ యుద్ధంతో సంబంధం లేకుండా అమెరికా తన మానాన తాను ఉన్నది. అలాంటి సమయంలో యూరప్లో 1942 వరకు యుద్ధము బాగా జరుగుతుంది. హిట్లర్ పెట్టిపోతుండు. హిట్లర్ కానీ ముస్సోలిని కానీ ఏడ రెచ్చిపోతుండ్రు. ఆసియా ఖండంలో జపాన్ రెచ్చిపోతుంది. ఇక మొత్తం అప్పటికే జపాను ఈ చైనాలో చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. కొరియాను ఆక్రమించుకుంది. ఇక్కడ ఉంది కొరియా ఉంటుండే. ఇక్కడ కొరియా ప్రాంతాన్ని, మంచూరియా ప్రాంతాన్ని, ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకుంటూ అది ముందుకు సాగుతుంది. దాని టార్గెట్ ఏంది? జపాన్ టార్గెట్ ఆసియా ఖండం మొత్తాన్ని. అందులో ముఖ్యంగా ఏ దేశం? భారతదేశం. ఎస్, భారతదేశానికి రావాలి. అవునా? చైనాని, జపాన్ని, కొరియాలని ఇవి ఆగ్నేయాసియా దేశాలు అంటారు. వీటన్నిటి ఆక్రమించుకుంటుంది. ఎస్, ఆసియా ఖండంలో ఆగ్నేయ ప్రాంతం ఉంది. ఆగ్నేయాసియా ప్రాంతం, రైట్. ఇలా ఉన్నటువంటి సమయంలో ఈ మిత్రపక్ష జర్మనీ యొక్క ముఖ్యంగా హిట్లరు, ముస్సోలిని యొక్క దుందుడుకు వైఖరి ప్రపంచానికే పెద్ద ముప్పులాగుంది. కాబట్టి ఒకవేళ హిట్లర్ కనుక గెలిస్తే ప్రపంచాన్ని ఆక్రమించాలనేటటువంటి ఒక రకమైన, ఎందుకంటే ఆయన ఏంటంటే జర్మనీ జాతి శ్రేష్టమైన జాతి, మిగతా జాతులు శ్రేష్టమైన జాతులు కావు, ప్రపంచాన్ని పరిపాలించే హక్కు జర్మనీకి ఉంటుంది సిద్ధాంతం చెప్పి కదా. ఒక రకంగా అల్పసంఖ్యాక వర్గాలని ఊతకొతకు వస్తుండు, చంపుతుండు. అవునా? ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి గెలిస్తే చాలా ముప్పు ఏర్పడుతుంది ప్రపంచానికి అని అమెరికా ఏం చేసిందంటే బ్రిటన్కి, ఫ్రాన్స్కి మద్దతుగా ఆయుధాల సరఫరా, ఆహార మొదటి ప్రపంచ యుద్ధంలాగా సరఫరా చేస్తుంది. అలా చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికే అమెరికా మంచి శక్తివంతమైన దేశం, యుద్ధంలో లేరుగా శక్తివంతమైన దేశం. అమెరికాకి అక్కడక్కడ కొన్ని సైనిక స్థావరాలు ఉన్నాయి. అట్లా అమెరికాకి పసిఫిక్ మహాసముద్రంలో హవాయి ద్వీపులన్నీ ఇక్కడ ఉంటాయి. హవాయి దీవులు. ఈ హవాయి దీవులు అమెరికావే. హవాయి దీవులు అమెరికాలే. అయితే ఇక్కడ వాళ్ళకి ఒక సైనిక స్థావరం ఉంది. ఆడ ఒక దీవిలో పెరల్ హార్బర్ అనేటటువంటి ఒక దీవి ఉంది. పెరల్ హార్బర్, హవాయి దీవులలో పెరల్ హార్బర్ అనేటువంటి ఒక దీవి ఉంది. ఆ దీవిలో అమెరికా వాళ్ళ యొక్క సైనిక స్థావరం, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ఒక పెద్ద క్యాంపు, కొంత వందల మంది సైన్యం ఆడుంటారు, సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అమెరికాకు రక్షణగా. వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టిండ్రు అమెరికాలో ఉండదు అంటే ఏ క్షణానైనా ఏదైనా ఎవరైనా అమెరికా మీద దాడి చేస్తే అక్కడక్కడక్కడ వాళ్ళ కాడ ఉన్న ప్రాంతాల్లో సైన్యాన్ని సిద్ధంగా ఉంచుకుంటారు. అట్లా పెరల్ హార్బర్ అనేటువంటి ఒక దీవిలో అమెరికా, ఈ దీవి మన భూమి గుండ్రంగా ఉంటుంది కదా, ఇటువైపు చూస్తే జపాన్ ఏడుంది కదా, ఇటు సైడ్ ఈ ప్రాంతంలో ఉంటుంది అన్నట్టు. జపాన్కి ఒక రకంగా చెప్పాలంటే జపాన్ పసిఫిక్ మహాసముద్రానికి జపాన్ ఇటు చివరి ఉంటే అమెరికా అటు చివరి ఉంటుంది. మధ్యలో ఈ హవాయి దీవులు ఉన్నాయి. అక్కడ పెరల్ హార్బర్ అనేటటువంటి ఒక దీవిలో అమెరికా యొక్క సైనిక స్థావరం ఉంది. ఆ పెరల్ హార్బర్ దీవి మీద జపాన్ వాళ్ళు దాడి చేస్తారు చెప్పా పెట్టకుండా. ఎందుకంటే ఈ అమెరికా యొక్క మద్దతుతోటే బ్రిటను, ఫ్రాన్స్ దేశాలు పోరాడుతున్నాయి, అమెరికాని దెబ్బతీయాలే అని చెప్పేసి జపాన్ ఏం చేసిందంటే రహస్యంగా చెప్పకుండా ఒక ఆపరేషన్ తోటి ఈ పెరల్ హార్బర్లు దీవిలో ఉన్నటువంటి 1943లో ఒకరోజు తెల్లవారుజామున 6-7 గంటల సమయంలో జపాన్ యొక్క నౌక, యుద్ధ నౌక తోటి మనం చెప్పుకునే కదా చూసినాం ఏంటి మన సబ్మెరీన్స్ అంటే జలాంతర్గాములు. జలాంతర్గాములు పైన విమానాలతోటి తెల్లవారుజామున పొద్దునే అప్పుడప్పుడే తెల్లవారుతున్న సమయంలో జపాన్ యొక్క యుద్ధ విమానాలు జలాంతర్గాములతో విరుచుకుపడి పెరల్ హార్బర్ని నేలమట్టం చేసినాయి. దాంతో పెరల్ హార్బర్లో ఉన్నటువంటి అమెరికా సైన్యం, యుద్ధ నౌకలు మొత్తం భస్మీపట్టలో ఉన్నట్టు. అమెరికా ఊకూడదా? అమెరికా యుద్ధంలోకి వచ్చింది ఇక జపాన్కి వ్యతిరేకంగా 1943లో జర్మనీపై హిట్లర్ సైన్యాలు 1942 చివరిలో అమెరికా కూడా యుద్ధంలోకి రావడం అనేది జరిగింది. ఎందుకు? పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి చేయడంతో ప్రతీకారంగా జపాన్కి వ్యతిరేకంగా మిత్రపక్షాలతోటి చేతులు కలిపింది అమెరికా. ఒకవైపు రష్యా వచ్చింది, ఇంకొక వైపు అమెరికా వచ్చింది. అంటే ఇప్పుడు ఫ్రాన్స్కు, బ్రిటన్కి రష్యా, అమెరికా చేతులు కలపడం జరిగింది. ఇక 1943 నాటికల్లా చూడమ్మా, ఇగో 1943 మొదట్లో ఈ మిత్రపక్షాల సైన్యము బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టినాయి. బెర్లిన్ అంటే ఏంది? జర్మనీ రాజధాని. ఇక హిట్లర్ ఏం చేయాలి? హిట్లర్ మహా చండశాసనుడు నియంత, ప్రపంచము అంతకుముందు కని విని ఎరుగునటువంటి నియంత. చివరాఖరికి ఇక బెర్లిన్లోకి సైన్యాలు వచ్చేసినాయి. ఏ సైన్యాలు? శత్రు సైన్యాలు. అంటే బ్రిటను, ఫ్రాన్సు, అవునా, రష్యా, ఆ సైన్యాలు వచ్చేసినాయి. ఇక ఏం చేయాలి అర్థం కాలే. ఒకవేళ హిట్లర్ కనుక పట్టుబడితే ఉరిదీస్తారు అని చెప్పేసి హిట్లర్కి తెలుసు, యుద్ధ నేరాల కింద నువ్వు రెండో ప్రపంచ యుద్ధానికి నువ్వే కారణం అని చెప్పేసి. హిట్లరు, అతని చుట్టూ ఉన్నటువంటి కొంతమంది నాజీ అధికారులు ఇక మనం ఓటం ఖాయమని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యొక్క ప్రధానమైనటువంటి నాయకులు హిట్లర్ కూడా ఆత్మహత్య, రివాల్వర్లతో కాల్చుకుని చూసుకున్నాడు. అంతటి నియంత, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నియంత, రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు, జర్మనీని యుద్ధం దిశగా నడిపించి ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తా అని చెప్పేసి పెట్టేగిపోయి ఒక దశలో యూరప్ మొత్తం మీద ఆధిపత్యం వహించి రెండో ప్రపంచ యుద్ధంలో చివరాఖరికి ఓడిపోయి
ఇక మిత్రపక్షాల కనుక చేజిక్కితే వాళ్ళు మనకు నన్ను అరెస్ట్ చేస్తే చిత్ర హింసలు పెడతారు, లాస్ట్కి చంపుతారని ముందే ఊహించి హిట్లరు అతని యొక్క ప్రధాన అనుచరులు ఒక 5-6 కలిసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాంతో అమెరికా జర్మనీ పని అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇటలీలో ఉన్నటువంటి బెనిటో ముస్సోలిని కూడా అక్కడ ఇటలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చంపేస్తారట. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో అనవసరంగా నువ్వు ఇటలీని దించేసి ఇటలీ మొత్తాన్ని యుద్ధం దిశగా నడిపించి ఆగమాగం చేసామని చెప్పేసి ఒక ఇటలీ యువకుడే ముస్సోలిని చంపేస్తాడు. ఇటలీ కూడా మిత్రపక్షాల వశమైపోయింది. 1943 చివరికల్లా యూరప్ మొత్తం మిత్రపక్షాలు విజయం. హిట్లర్ చచ్చిపోయాడు, ముస్సోలిని చనిపోయాడు, ఇక జర్మనీ చేజిక్కింది, ఇటలీ చేజిక్కింది. కానీ 1943 చివరికల్లా జపాన్ పెట్టరైపోతుంది. జపాన్ ఎంతకీ లోగట్లే, కొరకరాని కొయ్యలా తయారైంది. జపాన్ పెట్టరైపోతుంది. ఇగో ఈ ప్రాంతంలో జపాన్. ఇక ఈ జపాన్ని నిలువరించటము ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల యొక్క లక్ష్యం. కానీ జపాన్లో ఒక నియంత లేడు. జపాన్లో ఒక సైనిక ప్రభుత్వం ఉంది. సైనికాధికారులే ప్రభుత్వాన్ని నడుపుతుర్రు. వాళ్ళు ఒక ముఠాలాగా సైనికాధికారులు. ఇక్కడ మనకి జర్మనీలో హిట్లర్ లాగా, తర్వాత ఇటలీలో ముస్సోలిని లాగా ఒక నాయకుడు కాదు, ఒక సైనిక ప్రభుత్వం. వాళ్ళు సైన్యాన్ని బాగా బలంగా తయారు చేసుకొని ఆసియా మొత్తాన్ని ఆక్రమించుకోవాలి. ఆసియా ఖండంలో ఉన్న ముడి సరుకులు ఉపయోగించుకొని వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే జపాన్ చిన్న దేశము, ఆ చిన్న దేశం కూడా దీవులతో కూడింది. అది కూడా సారవంతమైన దేశం కాదు, అది కూడా కొండలు గుట్టలతో కలిసి ఉంటుంది. జపాన్ ఎప్పుడు భూకంపాలు, అగ్నిపర్వతాలతో అల్లకల్లలో ఉంటుంది వస్తుంది చెప్పాలంటే. అయినా కూడా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. వాళ్ళకి ముడిసరుకు కావాలి. ముడిసరుకు కావాలంటే చుట్టుపక్కల దేశాలు ఆక్రమించుకోవాలి. ఆ విధానంతో జపాన్ పెట్టిపోతుంది. ఇప్పుడు జపాన్ని ఎట్లా నిర్వహించాలి? ఇప్పుడు ఇవ్వాలి. ఎవరు ఇచ్చేది? ఎవరు ఎందుకు ఇస్తారు? కొన్ని ఇస్తే అడుగుకుంటాడా? అంటే వాళ్ళకి లొంగినట్టుగా వీళ్ళు ముడిసరికి కావాల్సిన దేశాలను ఆక్రమించుకోవడానికి వాడు చైనా కానీ కొరియా భారతదేశం దాకా ఆక్రమించాలనుకుంటుండు. అనుకున్నటువంటి క్రమంలో ఈ ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా సర్లే ఆక్రమించుకొని చూస్తుంటుకుంటారా? అందులోనూ అమెరికా మంచి కసి మీద ఉంది. ఎందుకు? పెరల్ హార్బర్ మీద దాడి చేసి వాళ్ళ సైనిక స్థావరాన్ని విధ్వంసం చేసింది జపాన్ కదా. మరి ఇప్పుడు అమెరికా ప్రెస్టేజ్ సమస్య. ఇప్పుడు జపాన్ని ఓడించాలి, దాని మీద కక్ష తీసుకోవాలి. కాబట్టి ఇక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ జపాన్ మీద ఫోకస్ చేసినాయి. ఇక యూరోప్లో ఇప్పుడు 1943 కల్లా యుద్ధ క్షేత్రం ముగిసిపోయింది. యూరోప్లో హిట్లరు చనిపోయిండు, ముస్సోలిని చనిపోయిండు, మొత్తం యూరోప్ అంతా మిత్రపక్షాల సైన్యం వశమైంది. ఇక జపాన్ పెట్టలేకపోతూ ఈ చైనాను ఆక్రమించింది, మంచూరియా ప్రాంతాన్ని, కొరియాను ఆక్రమించింది, ఈ వియత్నాంను ఆక్రమించింది. వియత్నాం కావచ్చు, ఇక్కడ ఉన్న మలేషియా, ఇండోనేషియా ప్రాంతము, ఈ దీవులు, కంబోడియా లాంటి దీవులు నుంచి మయన్మార్ దాకా ఈ జపాన్ సైన్యానికి భారతదేశానికి చెందినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రకంగా అండగా ఉండు జపాన్ సైన్యానికి. జపాన్ ఎందుకు? ఆయన లక్ష్యం ఏంటిది? ఆయన ఎందుకు జపాన్కి సహకరిస్తుండు? భారతదేశంలో ఉన్న బ్రిటన్ని, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పేసి జపాన్ సహాయంతో నేతాజీ సుభాష్ చంద్రబోసే ఒక సైన్యాన్ని సమకూర్చుకొని భారతదేశం మీదకి దాడికి వస్తుండే ఆయన. అదే సార్ మన దేశం వాడు మన దేశం మీదకి దాడికి రావడం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. భారతదేశం మీద కంటే భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం మీదకి. ఎస్, ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో మరి బ్రిటన్, జపాన్ని మిత్రపక్షాలు ఏ విధంగా చేజిక్కించుకున్నారా లేదా, ఓడించినరా లేదా, జపాన్ లొంగిపోయిందా, ఎప్పుడు లొంగిపోయింది, ఏ విధంగా ఉందనేది మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. దాంతో యుద్ధం ముగిసిపోయే స్థితి వస్తుంది. నెక్స్ట్ సెషన్లో ఈ యుద్ధాన్ని ముగిద్దాము. రైట్, ఇప్పటివరకైతే అర్థమైంది కదా. 1943 కల్లా యుద్ధ క్షేత్రం ముగిసిపోయింది యూరోప్లో. ఇక ఇప్పుడు మిత్రపక్షాల యొక్క ఫోకస్ జపాన్ మీద ఉంది. జపాన్ని ఎట్లా లొంగ తీసుకున్నారు, జపాన్ ఓడిపోయిందా లేకపోతే జపానే ఈ మిత్రరాజ్యాలన్నింటి ఓడించిందా అనేది ఒకసారి మనం చూద్దాం నెక్స్ట్. ఓకే, రైట్. మనము రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్పుకుంటున్నాము. మొత్తానికి 1939 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు హిట్లర్ యొక్క నాజీ సైన్యాలు ఏ దేశం మీద? పోలాండ్ దేశం మీద దాడి చేసింది. ఎందుకంటే ఆ పోలిష్ క్యారిడార్ని, ఆ తర్వాత డాంజింగ్ పట్టణాన్ని అప్పగించమంటే పోలాండ్ నిరాకరించింది. దాంతో జర్మనీ యొక్క నాజీ సైన్యాలు పోలాండ్ దేశం మీద దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పోలాండ్కి మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్లు రావటము, జర్మనీకి మద్దతుగా ఇటలీ దేశము, ఆ తర్వాత ఆసియా ఖండంలో జపాన్, ఈ మూడు సహకరించుకుంటూ జర్మనీ, ఇటలీ, జపాన్. జర్మనీ, ఇటలీ, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ యూరప్. కానీ ఆసియా ఖండంలోనేమో జపాన్. ఆ రెండు జర్మనీకి, ఇటలీకి సహకరించుకుంటూ
ఈ ఈ జపాన్ దేశం యొక్క లక్ష్యం ఏంది? ఆసియా ఖండంలో ఉన్నటువంటి వలసలని ఆక్రమించుకోలే. ఆసియా ఖండంలో బ్రిటన్కు ఉన్న వలసల్ని, ఫ్రాన్స్కు ఉన్న వలసల్ని, ఆ బ్రిటన్ని ఫ్రాన్స్ని అక్కడి నుంచి పారదోలి ఆ వలసలు తను ఆక్రమించుకోవాలనేది జపాన్ యొక్క లక్ష్యం. ఆ క్రమంలో 1939లో సెప్టెంబర్లో స్టార్ట్ అయినటువంటి రెండవ ప్రపంచ యుద్ధము 1943 మొదటి వరకు కూడా జర్మనీ యొక్క నాజీ సైన్యాలు మంచి విజయాలు సాధించినాయి. అటు జర్మనీ కానీ, ఇటు ఇటలీ కానీ, ఇటు జపాన్ కానీ సహకరించుకుంటూ మంచి విజయాలు సాధించింది హిట్లర్ సేనలు. కానీ 1942లో హఠాత్తుగా జర్మనీ నాజీ సైన్యాలు రష్యా మీద దాడి చేసినాయి. రష్యా మీద దాడి చేయడంతో రష్యా యుద్ధంలోకి వచ్చింది. సో ఆ రష్యా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతూ ఆ తర్వాత హఠాత్తుగా నాజీ సైన్యాల మీద ప్రఖ్యాత స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో నాజీ సైన్యాలు తొలిసారిగా ఓటమి పాల్గొవటం. ఇక అక్కడి నుంచి క్రమక్రమంగా నాజీ సైన్యాలు వెనకబడిపోయినాయి. ఓడిపోతూ ఇక రష్యా నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి చివరికి ఒకవైపు నుంచి ఫ్రాన్సు, బ్రిటను, అప్పటికే వాస్తవానికి ఫ్రాన్స్ని హిట్లర్ ఆక్రమించుకుండు. కానీ ఎక్కడైతే స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందో మళ్ళీ ఫ్రాన్సు పుంజుకోవటము, ఫ్రాన్స్ సైన్యాలు, బ్రిటను, ఇటు రష్యా అవన్నీ కలిసి ఈ హిట్లర్ సైన్యాన్ని, తర్వాత మన ఇటలీలో ఉన్నటువంటి ఎవరైనా ముస్సోలిని యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా అణచివేస్తూ చివరికి ఈ యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాల సైన్యము బెర్లిన్లోకి ప్రవేశించింది. బెర్లిన్ అంటే జర్మనీ యొక్క రాజధాని. బెర్లిన్లోకి ప్రవేశించడంతో బెర్లిన్ కూడా మిత్రపక్షాల వశమైపోయింది. దాంతో ఏం చేసేది లేక హిట్లరు అతని యొక్క సన్నిహితమైనటువంటి కొంతమంది సేనాధిపతులు వాళ్ళు సూసైడ్ చేసుకోవటం, ఆత్మహత్య చేసుకోవడంతో ఇక యూరోప్లో యుద్ధక్షేత్రం ముగిసింది. దాదాపుగా యూరోప్లో యుద్ధము ముగిసిపోయింది. ఎందుకంటే అటు జర్మనీ లొంగిపోయింది. జర్మనీ లొంగిపోయిన తర్వాత హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత జర్మనీని మిత్రపక్షాలు స్వాధీనం చేసుకుని జర్మనీని ఈసారి డివైడ్ చేసిండ్రు, విభజించారు, పార్టీషన్ చేసిండ్రు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ అని 2 దేశాలకు చేసిండ్రు. అందులో మనకి జర్మన్ విభజనలో ఈ యొక్క పశ్చిమ వైపు ఉన్నటువంటి, తూర్పు వైపు ఉన్నటువంటి జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం అని పేరు పెట్టిండ్రు. మనకి జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం. జర్మనీని రెండు భాగాలుగా చేసేసారు. ఇది తూర్పు జర్మనీ అంటారు, ఇది పశ్చిమ జర్మనీ, సింపుల్గా చెప్పాలంటే. సో ఆ విధంగా ఈ తూర్పు జర్మనీకి పేరు ఏంటంటే జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం, జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని పేరు పెట్టిండ్రు. సో ఇది తూర్పు జర్మనీ కింద సపరేట్ దేశం, అంటే జర్మనీ విభజించడుగా 2 దేశాలు తీసేసాడు. తర్వాత ఈ తూర్పు జర్మనీ ఏంటంటే రష్యా యొక్క ప్రభావం కిందకి పోయింది. రష్యా వాళ్ళ ప్రభావంతో ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత ఒక రకంగా చెప్పాలంటే రష్యా, అమెరికా పంచుకుంది జర్మనీ పెట్టుకొని వాళ్ళ యొక్క మాట వినేటట్టుగా ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేరుకి స్వతంత్రమైనటువంటి తూర్పు జర్మనీ, కానీ రష్యా యొక్క ప్రభావం బాగా ఉంటుంది అన్నట్టు. ఈ పశ్చిమ జర్మనీ ఉంది కదా, పశ్చిమ జర్మనీకి దాని పేరేంటే జర్మన్ గణతంత్ర సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లిక్ జర్మన్, అవునా? ఆ విధంగా ఇదేమో పశ్చిమ జర్మనీ అంటారు సింపుల్గా. ఇదే అమెరికా ప్రభావం కిందకి వచ్చింది. అమెరికా వాళ్ళు ఇక్కడ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికా వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వము అమెరికా చెప్పినట్టుగా వింటుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము రష్యా వాళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఒక రకంగా జర్మనీని రష్యా, అమెరికా పంచుకున్నట్టు. ఆ తర్వాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రచండ యుద్ధం అని చెప్పేసి ఒకటి వచ్చింది. మనకు తర్వాత లెసన్లో ఆ టాపిక్ వస్తుంది. ఆ ప్రచండ యుద్ధ కాలం ప్రభావం ఫలితంగా ఈ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ మధ్య నిరంతరము ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండేటివి. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విడిపోయినటువంటి జర్మను తర్వాత మళ్ళీ ఏకమైంది. ఇప్పుడు ఒకే జర్మనీ ఉంది. ఇప్పుడు 1989లో మళ్ళీ 2 జర్మనీలు ఏకమై ఇప్పుడు ఒకే జర్మనీ ఉంది. ఇప్పుడు ఒక జర్మనీ ఉంది. సో దాదాపుగా 1945 నుంచి 1989 వరకు జర్మనీ విభజితమై తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా ఉండి, ఈ తూర్పు జర్మనీ ఏమో రష్యా వాళ్ళ యొక్క ప్రభావం కింద, పశ్చిమ జర్మనీనేమో అమెరికా వాళ్ళ ప్రభావం కింద ఉంటూ, ఆ అమెరికాకి రష్యాకి మధ్య ప్రచండ యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఈ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. బెర్లిన్ నగరాన్ని కూడా పంచిర్రు. బెర్లిన్ నగరానికి అడ్డంగా ఒక గోడ కట్టిర్రు, బెర్లిన్ గోడ అంటారు. మీరు ఎప్పుడైనా హిస్టరీలో చూస్తే బెర్లిన్ గోడ, ఒక అభేద్యమైనటువంటి గోడ కట్టేసి బెర్లిన్ నగరాన్ని కూడా విభజించడం అనేది జరిగింది. ఆ తర్వాత చివరికి 1989లో జర్మన్లు తెలివి తెచ్చుకొని వాళ్ళ వల్ల మనం విడిపోయినాం, మనం ఒకటే దేశము అని చెప్పేసి ఆ తర్వాత బెర్లిన్ గోడను బద్దలగొట్టి 1989లో ఆ బెర్లిన్ నగరాన్ని కలిపేసి ఆ తర్వాత తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ ఏకమై మళ్ళీ ఒకే జర్మనీగా ఉండటం అనేది జరిగింది. సో ఆ విధంగా జర్మనీని ఈ రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా యూరోప్లో యుద్ధం ముగిసిపోయింది 1943 మొదటి నాటికల్లా. కానీ ఇటలీ లొంగిపోయింది, జర్మనీ లొంగిపోయింది, అయిపోయింది. కానీ ఆసియా ఖండంలో జపాన్ మాత్రం పెట్టరేగిపోతుంది.
విజృంభిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధించుకుంటూ మిలిటరీ ప్రభుత్వం అని చెప్పుకున్నాం కదా మనం. మిలిటరీ ప్రభుత్వం ఉండే మిలిటరీ నాయకులు ఆసియా ఫర్ ఆసియన్స్ అనేటటువంటి ఒక స్లోగన్ ఇచ్చి ఆసియాని పాలిస్తే ఆక్రమిస్తే ఆసియా వాళ్ళే ఆక్రమించుకోవాలి, నేను ఆసియా, నాకు మాత్రమే హక్కు ఉంది ఇక్కడ దోచుకునే హక్కు అనేటటువంటి రీతిలో అమెరికా భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిషర్లను ఎలగొట్టి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి, వియత్నాంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ వాళ్ళని ఎలగొట్టి, మనకి వియత్నాం అనేది ఒక పాఠం నెక్స్ట్ ఒక లెసన్లో వస్తుంది. వియత్నాంలో ఉన్నటువంటి అప్పుడు వియత్నాం అనేది ఫ్రెంచ్ వలసగా ఉండేది, ఫ్రెంచ్ వాళ్ళ వలసగా ఉండేది. ఆ ఫ్రెంచ్ వాళ్ళని అంటే ఫ్రాన్స్ వాళ్ళని వెళ్ళగొట్టి ఆ వియత్నాన్ని ఆక్రమించుకోవాలి. ఈ తర్వాత మలేషియా, ఇండోనేషియా, తర్వాత మలయా ఈ ప్రాంతాలు మొత్తాన్ని ఆక్రమించుకోవాలి. ఆ తర్వాత చైనాను కూడా ఆక్రమించుకోవాలి, చైనా ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలని చెప్పేసి ఇది జపాన్ ఆసియా ఖండంలో. మీకు బాగా గమనిస్తే మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న అట్లాస్లు కూడా తీసి ఒకసారి చూసుకోండి. ఆసియా పొలిటికల్ మ్యాప్ చూసుకొని ఇది జపాన్కు సంబంధించినటువంటి ఇది చాలా చిన్న దేశం ఆసియా ఖండంలో. జపాను చాలా చిన్న దేశం, ఈవిడ రష్యాతో పోలిసినా ఈవెన్ చైనా భారతదేశంతో పోలిసినా కూడా చాలా చిన్న దేశం, కానీ శక్తివంతమైనటువంటి దేశం. బాగా పారిశ్రామికీకరణ జరిగింది. సో దాంతో టెక్నాలజీ బాగా పెంచుకొని పెద్ద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టిండ్రు. కానీ పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి సరుకు, అదేవిధంగా పరిశ్రమలలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను మార్కెట్ చేసుకోవటం, అమ్ముకోవాలంటే ఆ ప్రాంతాలు మా ఆధీనంలో ఉండాలి. ఆ లక్ష్యంతో జపాను రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు ఈ ఆసియా ఖండంలో, అరే బాబు ఒకసారి చూడన్న, ఆసియా ఖండంలో ఈ ఆగ్నేయ ఆసియా ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుంది. ఇది ఈ నుంచి వచ్చి చైనాలో మంచూరియా ప్రాంతం, చైనా మొత్తాన్ని కాదు కానీ మంచూరియా ప్రాంతం ఇది జపాన్కి దగ్గరగా ఉన్న మంచూరియా ప్రాంతం. ఆ తర్వాత కొరియాలు, ఈ రెండు చూసినా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. యాక్చువల్గా కొరియా అనేది ఒకటే దేశం, అప్పుడు ఒకటే దేశం. ఆ తర్వాత కాలంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ అమెరికా, తర్వాత రష్యా వాళ్ళు కొరియాని రెండుగా విభజించి, ఈ జర్మనీ ఎట్లా చేసినారో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాగా విభజించి ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద ఇది నార్త్ కొరియా, ఇది నార్త్ కొరియా, సౌత్ కొరియా, దాన్ని కూడా ఆక్రమించుకుంది జపాన్, దాన్ని కూడా ఆక్రమించుకుంది. అయితే జర్మనీ లాగానే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కొరియాను కూడా, జర్మనీని తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ అని ఎట్లా విభజించారో కొరియాని నార్త్ కొరియా, సౌత్ కొరియాని విభజించి నార్త్ కొరియానేమో రష్యా వాళ్ళ యొక్క ప్రభావం కిందకి, సౌత్ కొరియానేమో అమెరికా వాళ్ళ ప్రభావం కిందకి వచ్చింది. కానీ జర్మనీ వాళ్ళు తిరిగి తెచ్చుకొని మళ్ళీ ఏకమైపోయారు 1989లో. కానీ కొరియాలు మాత్రం ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద బద్ధ శత్రువులుగా ఇప్పటికి ఉన్నాయి, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. కానీ ఒకప్పుడు అది ఒకటే దేశం. వీళ్ళ ఫలితంగా వీళ్ళు ఆడినటువంటి నాటకం ఏది, మన రష్యా కానీ అమెరికా వాళ్ళ యొక్క ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా ఆ రెండు పెద్ద దేశాలుగా, పెద్ద శత్రు దేశాలుగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ విధంగా అయితే శత్రుత్వం ఉంటుందో మనం అనుకుంటాం కదా, రెండు ఒకటే, ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయింది. అంతకు మించి శత్రుత్వము ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉన్నది. సో ఆ విధంగా కొరియాను ఆక్రమించుకుంది జపాను, ఓకేనా. మంచూరియా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది చైనాలో ఉన్నటువంటి. ఆ తర్వాత ఇటు వచ్చి సింగపూరు, ఆ తర్వాత వచ్చేసి మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, ఈ ప్రాంతాలను చూడమ్మా, ఇక్కడ చూడండి, వియత్నాం ఇలాంటి ప్రాంతాలన్నింటినీ, ఈ థాయిలాండ్ ఈ ప్రాంతాలన్నింటినీ ఉంచుకుంటూ మయన్మార్ అంటే బర్మా, ఒకప్పుడు బర్మా ఇప్పుడు మయన్మార్, ఆ నుంచి ఈ ప్రాంతం వరకు రావడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాను ఆక్రమించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక మ్యాప్ మన టెక్స్ట్ బుక్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ రా, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది అది, దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జామ్స్లో వచ్చింది. మీరు పేజీ నెంబరు 182 తీయండమ్మా, 182 చూడండి, అందులో మ్యాప్ ఉందా పైన. ఈ మ్యాపు దాదాపుగా ప్రతి ఎగ్జామ్ వస్తుందిరా. ఈ మ్యాప్ ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం, ఏంది జపాన్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు ఏవైనా ఒక రెండు పేర్లు రాయండి, ఒక రెండు దేశాల పేర్లు రాయండి, లేదా జపాన్ ఆక్రమించుకొని జపాన్ నియంత్రణలో లేనటువంటి ఏవైనా రెండు దేశాల పేర్లు రాయండి అని చెప్పేసి రకరకాలుగా ఈ మ్యాప్ని ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. చూడండి, జపాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ ఒక థిక్ బ్లాక్ లైన్ తోటి ఇచ్చారు కదా, ఆ ప్రాంతం మొత్తం జపాన్ ఆధీనంలోకి పోయింది రెండో ప్రపంచ యుద్ధంలో. భారతదేశం అక్కడికి రాలేదు, ఇంకా అందుకే అంటున్నా ఆక్రమించుకోని దేశాలు ఏంటి అంటే భారతదేశం కావచ్చు. భారతదేశాన్ని ఆక్రమించుకునేటటువంటి లక్ష్యంతో వాస్తవానికి నేను మొన్న చెప్పిన ఒకసారి సుభాష్ చంద్రబోసు జపాన్ సహకారంతో ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు దాన్ని, INA అనేటటువంటి వాళ్ళు, అందులో ఉన్న సైన్యంలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా, జపాన్ వాళ్ళు కదా వాళ్ళు. వాస్తవానికి జపాన్ సహకారం ఉంది, కానీ జపాన్ తోటి యుద్ధం చేస్తూ ఓడిపోయినటువంటి భారతీయ సైన్యం అంటే బ్రిటిష్ తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అప్పుడు ఇండియా బ్రిటిష్ ఇండియా కదా,
అప్పుడు ఇండియా బ్రిటిష్ ఇండియా కదా, బ్రిటిష్ వాళ్ళ సైన్యం అంటే భారతదేశంలో ఉన్న సైన్యం అంతా బ్రిటిష్ సైన్యం. వాళ్ళు జపాన్తో యుద్ధం చేస్తూ జపాన్ చేతులు ఓడిపోయారు. ఓడిపోయి జపాన్కి చిక్కిరు ఆ సైన్యం. ఎస్, ఇండియా సైన్యం. అర్థమైందా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ తోటి చర్చ జరిపి ఏం చేసినట్టే, ఆ సైన్యాన్ని నాకు అప్పచెప్పండి, వాళ్ళని తీసుకుపోయి నేను ఇండియా మీద దాడి చేస్తా. ఇండియా మీద అంటే ఏంది? భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా మీద, బ్రిటిష్ ప్రభుత్వం మీద నేను దాడి చేస్తా అంటే ఆ సైన్యాన్ని, వాళ్ళకి లొంగిపోయినటువంటి వాళ్ళకి చిక్కినటువంటి సైన్యాన్ని జపాను నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఇచ్చిండ్రు. ఇస్తే ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళలో కొంత దేశభక్తి పూరితమైనటువంటి ప్రసంగాలతోటి వాళ్ళందరినీ ప్రభావితం చేసి మంచి స్పీచ్ ఇచ్చి, మనం ఎట్లాగూ యుద్ధంలో చిక్కినము, మీరు దాదాపు మరణించినట్టే, కానీ ఇప్పుడు మన మాతృదేశం కోసము యుద్ధం చేద్దాం, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నాడు ఆయన. తర్వాత చలో ఢిల్లీ పిలిపించిండు, ఆ సైన్యాన్ని మొత్తానికి మంచి ట్రైనింగ్ ఇచ్చిండు. అందులో లేడీ దళం కూడా ఉంది, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఫౌజ్ అని చెప్పేసి ఆ పేరు పెట్టి, లక్ష్మీ సెహగల్ అని చెప్పేసి తర్వాత రాష్ట్రపతి పదవి కూడా పోటీ చేసిందమ్మా. ఆ లేడీ సైన్యానికి ఆమె కెప్టెన్గా ఉన్నదన్నట్టు. లక్ష్మీ సెహగల్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీలో, అంటే ఆజాద్ హిందూ ఫౌజ్ దళంలో ఒక మహిళా సైన్యాన్ని కూడా, దళాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సైన్యాన్ని అంతా కూడగట్టుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం మీదకి దాడికి వచ్చేసినట్టు జపాన్ సహకారంతో. దాదాపుగా ఆయన చాలా ప్రాంతాలను, సింగపూర్ లాంటి ప్రాంతాలను కూడా ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ దళం స్వాధీనం చేసుకొని సింగపూర్లోనే ఆయన భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మనం తర్వాత ఒకసారి చెప్పుకుందాం, నెక్స్ట్ లెసన్లో వస్తుంటారు, ఆయన గురించి చెప్పుకుందాం. ఎంత సాహసం అంటే సినిమాలలో కూడా హీరోలు కూడా చేయనటువంటి సాహసాలను సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది, హీరోలకి నిజ జీవితంలో సాధ్యం కాదు. అలాంటి సాహసోపేతమైనటువంటి కార్యాల మొత్తాన్ని చేసి తన అసమానమైనటువంటి ధైర్య సాహసాలతోటి దేశ విదేశాలు చుట్టొచ్చి ఆ దేశాల సహకారంతో భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడం కోసము అద్భుతమైనటువంటి సాహసాలు చేసిండు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన గురించి నెక్స్ట్ లెసన్లో మనకు వస్తుంది, అప్పుడు వివరంగా చెప్పుకుందాము. ఈ విధంగా జపాను ఆగ్నేయాసియా ప్రాంతం దాదాపు మొత్తం ఆయన నియంత్రణకు వచ్చింది కదా, ఈ ప్రాంతం మొత్తం వచ్చింది. ఇక ఇప్పుడు మిత్రపక్షాల యొక్క కాన్సన్ట్రేషన్ జపాన్ మీదకి వచ్చింది. ఆల్రెడీ జర్మనీ తర్వాత ఇటలీ లొంగిపోయినాయి కదా, అయిపోయింది. ఇప్పుడు ఇక జపాన్ మీదకి వచ్చిన వాళ్ళు జపాన్ని నిలువరించాలి. జపాన్ ఎంతకీ కొరగరాని కొయ్యలాగా తయారవుతుంది. అలాంటి పరిస్థితుల్లో జపాన్ ఏం చేసిందంటే, అప్పటికి అమెరికా ఇంకా యుద్ధంలోకి రాలే. 1942లోనే ఈ జపాన్ ఏం చేసిందంటే అమెరికా యొక్క ఒక సైనిక స్థావరం, ఏడిది అది గుర్తుందా మీకు? అమెరికా యొక్క సైనిక స్థావరం మీద దాడి చేసింది. రైట్, సముద్రంలో ఒక దీవి, ఎస్, హవాయి దీవులలో ఉన్నటువంటి పెరల్ హార్బర్ అనేటటువంటి, ఒకసారి మన గ్లోబ్ తీసుకురాపో. పెరల్ హార్బర్ అనేది ఒకసారి చూపిస్తాను నేను. ప్రపంచపటంలో పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో ఉండేటటువంటి దీవులు హవాయి దీవులు ఉన్నాయి. ఇప్పటికి కూడా అది బ్రిటిష్ ఆధీనంలో, అమెరికా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. హవాయి దీవులలో ఉన్నటువంటి పెరల్ హార్బర్ అనేటువంటి ఒక దీవులో అమెరికా వాళ్ళ యొక్క సైనిక స్థావరం ఉంది. ఆ సైనిక స్థావరం మీదకి జపాన్ వాళ్ళు చెప్పా పెట్టకుండా దాడి చేసి ఆ సైనిక స్థావరాన్ని మొత్తాన్ని బాంబులతోటి పేల్చేసి, ఎస్, అణుబాంబు కాదు, వీళ్ళు జలాంతర్గాములతోటి సబ్మెరీన్స్తో వచ్చేసి దాడి చేసి పైన విమానాలతోటి కింద జలాంతర్గాములతోటి దాడి చేసేసి దాన్ని నేలమట్టం చేసారు. చాలామంది సైనికులు చచ్చిపోయారు. అప్పుడు పెరల్ హార్బర్ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా ఇక జపాన్ సంగతి చూడాలని అమెరికా వాళ్ళు యుద్ధంలోకి రావడం జరిగింది. సో ఇటు రష్యా యుద్ధంలోకి వచ్చింది, అమెరికా వచ్చింది, ఇక జపాన్ సంగతి చూడాలి. చూడండి ఒకసారి, ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా అతి పెద్ద మహాసముద్రం కదా. ఈ పసిఫిక్ మహాసముద్రంకి ఇది జపాన్ ఈడుంది, అవునా, ఈడుంది. ఈ పసిఫిక్ మహాసముద్రం యువతల అమెరికా ఈడుంది. యాక్చువల్గా మన ప్రపంచ పటం చూస్తేనేమో అమెరికా ఇటు, తర్వాత జపాన్ ఇటు ఉంటుంది, కానీ గుండ్రంగా ఉంటుంది కదా. పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమం వైపు జపాను, తూర్పు వైపు అమెరికా. ఈ మధ్యలో హవాయి దీవులు, ఈ మధ్యలో ఏడు ఉంటాయి హవాయి దీవులు అనేటివి. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక దీవులు ఉన్నట్టు ఇక్కడ వాళ్ళ సైనిక స్థావరం ఉంది. అమెరికా వాళ్ళ యొక్క సైనిక స్థావరం ఇక ఈ ప్రాంతంలో ఉంటుంది అన్నట్టు. ఈ ప్రాంతంలో హవాయి దీవులు ఉంటాయి, పసిఫిక్ మహాసముద్ర దీవులు. అక్కడ అమెరికా యొక్క సైనిక స్థావరాన్ని, పెరల్ హార్బర్ అనేటువంటి సైనిక స్థావరాన్ని జపాన్ వాళ్ళు చెప్పా పెట్టకుండా వచ్చి ఆడ బాంబులు వర్షం కురిపించి అక్కడ మొత్తం విధ్వంసం చేయడంతో అమెరికా యుద్ధంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్ని లొంగ తీసుకోవాలి. ఎంతకీ జపాన్ లొంగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా 2 లక్ష్యాలతోటి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొదటిసారిగా అణుబాంబును ప్రయోగించింది. అణుబాంబులు అప్పటికే అమెరికా తయారు చేసుకుని పెట్టుకుంది, కానీ అణుబాంబులు ఎంతటి పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియవచ్చింది. 3 లక్షలు అమెరికాకి, అసలు మనకు బుక్లో వేయలే, కానీ అమెరికా వద్ద అణుబాంబులు ఉన్నా అప్పటి వరకు ప్రయోగించలే. 3 లక్షలతోటి అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేసింది.
ఎందుకంటే ఒకటోది అణుబాంబులు ప్రయోగిస్తే అసలు ఎంతటి విధ్వంసం జరుగుద్దో చూడాలి. అంతకుముందు అణుబాంబులు టెస్ట్ చేసిండ్రు, కానీ ఒక నిర్జీవమైన ప్రాంతంలో జనాలు లేనటువంటి ఒక ఎడారిలోనో లేదా సముద్రంలోనో అణుబాంబులు టెస్ట్ చేసిండ్రు, రైట్, ఓకే. కానీ దాన్ని ఒక జనావాసం మీద వేస్తే ఎంతమంది చచ్చిపోతారు, దాని విధ్వంసం ఎంత ఉంటుంది అనేది టెస్ట్ చేయాలి, ఒకటోది. రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది కదా, వాళ్ళ సైనిక స్థావరాన్ని మొత్తం నేలమట్టం చేసింది కదా, దానికి ప్రతీకారం తీసుకోవాలి. అందుకని జపాన్ మీద అణుబాంబు వేయాలి. ఇక మూడవది, మిగతా ప్రపంచ దేశాలకు అమెరికా ఒక హెచ్చరిక, జాగ్రత్త, నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మళ్ళీ నా జోలికి వచ్చినట్టయితే ఇగో మీకు అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈ 3 లక్షల కోసం అమెరికా జపాన్ మీద 1945 ఆగస్టు 7 ఆగస్టు 9వ తారీఖున 2 హిరోషిమా నాగసాకి, మొదట హిరోషిమా పట్టణం మీద అణుబాంబు వేసింది, పైనుంచి విమానం నుంచి వచ్చి అణుబాంబు వేసింది. వేస్తే కొన్ని క్షణాలలోనే పెను విధ్వంసం జరిగింది. అణుబాంబు అంటే రేడియో ధార్మికత, అంటే రేడియేషన్ అనేది వెలువడుతుంది. వెలువడి అక్కడ గాలి, నేల, నీరు మొత్తం కలుషితమైపోయి ఇమ్మీడియట్గా కొన్ని వేల మంది చచ్చిపోయారు. చర్మ క్యాన్సర్ వచ్చేసి బాంబు మామూలుగా పొడవుగా ఉండి మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది. మామూలుగా అణుబాంబు అంటే అణు పరిజ్ఞానంతో, అటామిక్ బాంబ్ అంటాం, ఆటం బాంబ్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే ఆటం బాంబ్. మనం దీపాలాడికి కాల్చి ఆటం బాంబ్ కాదు, వాటికి ఆటం బాంబ్ అని పెడతారు. కానీ అణు పరిజ్ఞానంతో మొదటిసారిగా ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి E=mc² సూత్రం ద్వారా ఆ అణుబాంబు తయారు చేసిన చెప్తారు, మీకు ఫిజిక్స్లో వస్తుంది. సో ఆ విధంగా అణుబాంబు మొదటిసారిగా ప్రయోగించారు. అది ఎక్కడ, ఒక నగరం మీద, జపాన్లోని హిరోషిమా అనే నగరం మీద వేస్తే ఇమ్మీడియట్గా కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఆ తర్వాత రేడియేషన్ వ్యాప్తి చెంది అక్కడ ఉన్నటువంటి గాలి పీల్చినా, అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగినా, అక్కడ పండించినటువంటి పంటలు, ఆ కూరగాయలు కానీ అలాంటి ధాన్యాలు కానీ తిన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు దానికి ఎఫెక్ట్ ఉందట. చాలా సంవత్సరాల పాటు. ఏమైంది తెలుసా, ఆడ కొన్ని సంవత్సరాల పాటు గడ్డిపోచ కూడా మొదలలేదట. ఏది, ఆ హిరోషిమా నగరంలో. మళ్ళీ ఒక రోజు గ్యాప్ తోటి మళ్ళీ నాగసాకి పట్టణం మీద వేసిండ్రు 2 అణుబాంబులు, హిరోషిమా, నాగసాకి. ఈ 2 పట్టణాల మీద 2 అణుబాంబులను అమెరికా జారవిడిచింది విమానం నుంచి. దాంతో ఆ 2 నగరాలు ధ్వంసం అయిపోయినాయి. ఒక రకంగా చెప్పండి, మనకి ఫోటో ఇచ్చింది చూడండి, ఇగో అణుబాంబుకు ప్రయోగించినప్పుడు వెలువడినటువంటి ఒక పొగ చూడ ఎట్టుందో, ఇది అణుబాంబు ప్రయోగించినప్పుడు. అణుబాంబు ప్రయోగించడానికి ముందు, అణుబాంబు ప్రయోగించిన తర్వాత ఎట్లా ఉంది హిరోషిమా పట్టణం చూడండి, పక్క పేజీలో ఉంది చూసినా, మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది చూడండి. మధ్యలో ఒక నది బ్లాక్ ఉంది చూసినా, అది నది అన్నట్టు. అంతకుముందు కొంచెం పట్టణాలు, తర్వాత బిల్డింగ్ కనిపిస్తున్నాయి చూడండి కొంచెం, ఆ తర్వాత ఏం లేదు, నేలమట్టం అయిపోయింది కదా. ఈ విధంగా 2వ ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ని లొంగ తీసుకోవడం కోసం, జపాన్ మీద కక్ష తీర్చుకోవడం కోసం, అణుబాంబు యొక్క ఫలితం ఏ విధంగా భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి తెలియజెప్పడం కోసం అమెరికా ఈ అణుబాంబులను ప్రయోగించింది. దాంతో జపాను లొంగిపోయిందిగా. జపాన్ లొంగిపోయిన తర్వాత అమెరికా ఏం చేసినట్టే అక్కడ ఉన్నటువంటి సైనిక ప్రభుత్వాన్ని, సైనిక అధికారులందరినీ తొలగించేసి, ఆల్రెడీ జపాన్ రాజరికం ఉంది, జపాన్ రాజు ఉంటాడు. ఆ రాజరికాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగబద్ధ రాజరికం అంటే అంతకుముందేమో ఈ సైనికులు ఏం చేసినట్టే రాజును ఒక కీలు బొమ్మగా పెట్టుకొని ఈ మొత్తం పెత్తనం వీలే చేసేది. ఇప్పుడు ఏం చేసినట్టే ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం. జపాన్లో పార్లమెంట్ ఉంటుంది, దాని పేరు డైట్ అంటాం. జపాన్లో పార్లమెంట్ని డైట్ అంటాం. అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటాం, వెరీ గుడ్, కాంగ్రెస్ అంటాము. అదేవిధంగా జర్మనీలో పార్లమెంట్ని రిచ్స్టాగ్, రష్యాలో పార్లమెంట్ని డ్యూమా. ఇట్లా ఒక్కొక్క దేశంలో పార్లమెంట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఆ విధంగా జపాన్ పార్లమెంట్ అయినటువంటి డైట్కి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగితే ప్రజాప్రతినిధులు ఏర్పడతారు. ఆ ప్రజాప్రతినిధుల ద్వారా ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వము డైట్కి బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశంలో మన ప్రభుత్వము పార్లమెంటుకు బాధ్యత వహిస్తుందో ఆ విధంగా ఒక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పి రాజు కొనసాగుతాడు. రాజు ఎట్లుంటాడు, రాజ్యాంగబద్ధ రాజరికం. మనం చెప్పుకోవాలి ఇంతలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాడు ఆయన. అంతే తప్పితే ఆయనకి అప్రతీతమైనటువంటి తిరుగులేని అధికారాలు ఉండవు. ఇప్పటికి కూడా జపాన్కి రాజుండు. కాబట్టి జపాన్ అనేది ఒక గణతంత్ర దేశం కాదు, ప్రజాస్వామ్య దేశమే, కానీ గణతంత్రం కాదు. ఎందుకంటే దేశాధినేత వంశపారంపర్యంగా వచ్చే రాజుండు కాబట్టి. అర్థమైందా? సో కాబట్టి ప్రజాస్వామ్యమే, ప్రజల నుంచి ఎన్నికైనట్టు ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వము పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. ఆ విధంగా నిర్ణీత కాలంలో ఎన్నికలు జరుగుతాయి. సో ఆ విధంగా ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉంటుంటాయి. కాకపోతే రాజు అనేటోడు ఉంటాడు. ఆ రాజు జస్ట్ లైక్ మన రాష్ట్రపతి లాగా. భారతదేశంలో రాష్ట్రపతికి ఏ విధంగా అయితే ఉంటారో, రాష్ట్రపతి దేశాధినేత, కానీ వాస్తవానికి నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ ఉంటుంది. జపాన్ కూడా అంతే. ఆ రాజు ఉంటాడు రాజ్యాంగబద్ధ రాజరికంగా.
ఆ విధంగా అలాంటి ఏర్పాటు చేసింది జపాన్లో అలాంటి ఏర్పాటు చేసి అమెరికా వైదొలిగింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. 1945 ఆగస్టు 15వ తారీఖు నాడు జపాన్ లొంగిపోతూ సంతకం చేసింది. అర్థమైందా? మిత్రపక్షాలకి లొంగిపోతూ ఆగస్టు 15. అందుకే ఆగస్టు 15వ తారీఖు 2 సంవత్సరాల తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఆనాడు 2 సంవత్సరాల క్రితము రెండవ ప్రపంచ యుద్ధంలో తమ యొక్క విజయానికి గుర్తుగా ఆగస్టు 15వ తారీఖు నాడే మనకి స్వాతంత్రం ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి అప్పట్లో కథనాలు వచ్చినాయి. సరే, ఏదేమైనా 1945 ఆగస్టు 15వ తారీఖు నాడు జపాన్ లొంగిపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం పరిసమాప్తమైంది. మిత్రపక్షాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా ఇవన్నీ విజయం సాధించడం అనేది జరిగింది. తద్వారా రెండవ ప్రపంచ యుద్ధంలో ఇది చూడండి, ప్రపంచము కని విని ఎరుగునటువంటి పెను విపత్తు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధంలో కదా. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే హిట్లర్ యొక్క నాజీ సైన్యము ఎంతటి అకృత్యానికి తడబడ్డదంటే, మనం అంతకుముందు చెప్పుకున్నాం, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలందరినీ సమూలంగా చంపే కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా యూదులని కొన్ని లక్షల మందిని చంపేసిండ్రు. రెండవ ప్రపంచ యుద్ధం ముసుగులో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీదనే వాళ్ళు దాడి చేసిండ్రు. చూడండి, యూదుల మీద, జిప్సీల మీద. ఈవెన్ హిట్లర్ ఏం చెప్పినంటే, ఆ జర్మన్ దేశానికి చెందినటువంటి మనం చెప్పుకున్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కదా, ఆయనని పట్టించిన వాళ్ళకి బహుమతి కూడా ప్రకటించాడు ఆయనను చంపాలని. ఎందుకంటే ఆయన జర్మన్ దేశం వాడు, యూదుడు. కాబట్టి అమెరికాలో ఉన్నాడంట ఆయన. అమెరికా వెళ్ళి అక్కడ పెద్ద శాస్త్రవేత్త కావడండి. యూదులు అనేటువంటి వాళ్ళందరినీ సమూలంగా నిర్మూలించే ఒక జాతిని హత్య చేసేటటువంటి ప్రణాళికను మరి రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యొక్క నాజీ సైన్యము చేయడం అనేది జరిగింది. దాదాపు గంట 20 లక్షల మంది యూదులనట బుక్లో ఇచ్చిండు. 60 లక్షలని ఇచ్చిండు. 60 లక్షలు కాదులే కానీ 6 లక్షలు మనకి టెక్స్ట్ బుక్లు కొంచెం నేను నెట్లో చూసిన. తర్వాత వచ్చేసి 2 లక్షల మంది జిప్సీలు అంటే వీళ్ళు ఒక సంచార జాతులు వాళ్ళు స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళని 2 లక్షల మంది జిప్సీలను, 10 లక్షల మంది పోలిష్ పౌరులు. పోలిష్లు అంటే ఎవరు? పోలాండ్ పౌరులు. పోలాండ్లో ఉండేటువంటి వాళ్ళని పోలిష్, ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అని ఎట్లంటారో పోలాండ్లో ఉండేటువంటి వాళ్ళని పోలిష్. ఆ పోలాండ్ మీద దాడి చేశారు కదా, అభం శుభం ఉన్నటువంటి పౌరులు కూడా. ఇప్పుడు సైనికులు చంపినట్టు అది వేరు, యుద్ధంలోకి వచ్చిర్రు. కానీ సాధారణ పౌరులను, పిల్లలని, మహిళలను కూడా ఈ రెండో ప్రపంచ యుద్ధంలో చంపేయడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది పోలాండ్కి చెందినటువంటి వాళ్ళని. ఇంకో దేశం తెలుసా, మానసిక వికలాంగులు చూసినారు జర్మన్ దేశంలో. మానసిక వికలాంగులు వాళ్ళని కూడా చంపేసిండు. మానసిక వికలాంగులు తెలుసా, మతి భ్రమించి కొంచెం పిచ్చి వాళ్ళంట కదా, వాళ్ళందరినీ కూడా చంపించిండు. ఎందుకంటే మీ వల్ల దేశానికి ఉపయోగం లేదు. చూడండి ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిండో ఆ నాజీ సైన్యము. వాళ్ళ దేశంలో వాళ్ళే యూదులు కావచ్చు, జిప్సీలు కావచ్చు, మానసిక వికలాంగులను కావచ్చు, ఇలా అందరినీ మానసిక వైకల్యంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ దాదాపు 70,000 మంది జర్మన్లట. 70,000 మంది జర్మన్లనే చంపేసిండు ఆయన, జర్మన్ దేశం ఆయన. చూడండి, నాకు పనికి రాకపోతే నువ్వు బతకడానికి వీల్లేదు అన్నట్టుగా. ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఆయన చంపేసి సామూహికంగా మట్టి తీసి వాళ్ళని పూర్తి చేసేదట. అవి ఇప్పటికీ అప్పుడప్పుడు తవ్వకాలు జరుగుతుంటుంటే ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల చేతిలో అకృత్యంగా హత్యకు గురైనటువంటి వాళ్ళ యొక్క శవాలు అప్పుడప్పుడు తవ్వుతుంటుంటే ఇప్పుడు కూడా యూరోప్లో దొరుకుతుంటాయట. ఇప్పటికీ వాళ్ళ పుర్రెలు అలా స్కెల్టన్ ఉంటాయి కదా, అస్థిపంజరాలు, ఆ అస్థిపంజరాలు అనేటివి ఇప్పటికీ బయటపడుతుంటాయట. ఎంతమంది లెక్కనే లేదు, ఎంతమంది చెప్పడం లెక్క పెట్టడానికి వీలైనంతగా చంపేసిండు హిట్లర్. సో మొత్తానికి అలాంటి ఆయన చివరికి ఏం చేసిండు, ఆత్మహత్య చేసుకుండు. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఓడిపోయిన దేశాలకు, గెలిచిన దేశాలకు వెర్సైల్స్ ఒప్పందం జరిగింది కదా. సో ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏం చేసినట్టే న్యాయ విచారణ జరిపిర్రు. ఏంది, జర్మన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఈ నాజీ సైన్యంలో ఉన్నటువంటి ప్రముఖుల మీద హత్యా నేరం, ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా వచ్చింది. సో వాళ్ళ మీద హత్యా నేరం మోపి వాళ్ళని విచారించడానికి న్యూరంబర్గ్ అనేటువంటి సిటీలో కోర్టులు ఏర్పాటు చేసిండ్రు. కోర్టుల ద్వారా వాళ్ళని విచారణ చేసి శిక్షించాలి. అలాంటి క్రమంలో ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చేసినటువంటి తప్పులను ఇప్పుడు చేయలే. అర్థందా? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఓడిపోయిన జర్మనీ మీద చాలా కఠినమైనటువంటి షరతులు విధించారు కదా. దానివల్ల ఏమైంది, వాళ్ళలో కక్ష పెరిగి రెండో ప్రపంచ యుద్ధం దారితీసింది. ఈసారి మాత్రము ఓడిపోయినటువంటి జర్మనీ మీద, జపాన్ మీద, ఇటలీ మీద కొంచెం సాఫ్ట్గా, మరీ కఠినంగా కాకుండా కొంచెం సాఫ్ట్గా, ముఖ్యమైనటువంటి వాస్తవానికి అంతా 11 మంది రాజకీయ నాయకులకి మరణశిక్ష, అంటే నాజీ సైన్యానికి. హిట్లర్ మరణించిండు. హిట్లర్తో పాటు అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటారు.
హిట్లరు అతను. మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళందరి మీద న్యాయ విచారణ చేసి 11 మందికి ఉరిశిక్ష విధించారు. 11 మంది అంటే చాలా తక్కువ మందికి, చాలా తక్కువ మందికి. వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి నేరాలతో పోలిస్తే వాళ్ళకి పడ్డ శిక్షలు చాలా తక్కువ. మిగతా కొంతమందికి యావజ్జీవ కఠినకార శిక్ష పడ్డది. యావజ్జీవ అంటే జైలు శిక్ష. అంటే దీని అర్థమైందంటే న్యూరంబర్గ్ కోర్టు విచారణల ద్వారా చాలామంది నాజీ సైన్య అధికారులకు విచారించడం జరిగింది. విచారించిన తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష అంటే దాదాపుగా యావజ్జీవ అంటే జీవితాంతం జైల్లో ఉంటారు. అవునా? యావత్ జీవ అంటే మొత్తం జీవిత ఖైదు అంటారు కదా, దాదాపుగా. కాకపోతే అప్పుడు దాకా ఉంచారు. తర్వాత ఒక 14-15 సంవత్సరాల తర్వాత అతను మార్పు వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే మనం విడుదల చేయవచ్చు. అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ విధంగా చాలామందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. మొత్తానికి ఏంటంటే నాజీ సైనికులు చేసినటువంటి నేరాలతో పోలిస్తే వాళ్ళకి పడ్డ శిక్షలు చాలా తక్కువ. ఉరి శిక్షలు 11 మందికి మాత్రమే పడ్డది. అంటే ఈసారి మిత్రపక్షాలు అంటే అమెరికా, రష్యా, బ్రిటను, ఫ్రాన్స్ల యొక్క దృక్పథంలో మార్పు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనం చేసిన తప్పు ఏదైతే ఉందో అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది కదా. అందుకని అలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు. నిజం చెప్పాలంటే జర్మనీ మీద, ఇటలీ మీద, జపాన్ మీద పెనాల్టీలు విధించలే. మీరే యుద్ధానికి కారణం అని చెప్పేసి వాళ్ళ మీద పెనాల్టీ విధించడము, వాళ్ళని రెక్కలు విరిచిన పక్షిలాగా వాళ్ళ మీద విపరీతమైనటువంటి శిక్షలు విధించడం ఈసారి చేయలే. ఆ తప్పు చేయదలుచుకోలే. ఒకవేళ తప్పు చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళల్లో ఆయా దేశాలలో కక్షపూరితమైనటువంటి వాతావరణం వచ్చి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందుకని ఈసారి ఏం చేసంటే ఆ దేశాల మీద విధించినటువంటి చాలా పరిమితమైనటువంటి శిక్షలు విధించారు. నిజం చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాను చాలా ఘోరమైనటువంటి ఎఫెక్ట్ అయింది కదా అణుబాంబుల వల్ల. జర్మనీ కూడా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఈ జర్మనీ, జపాను, ఇటలీ మళ్ళీ తిరిగి కోలుకొని ఆర్థికంగా బలపడటానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహాయం చేసినాయి. చూడండి, వాళ్ళ మీద శిక్షలు విధించ ఎందుకంటే ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతే ప్రజలందరూ నిరాశ నిస్పృహలకు లోనై తిరిగి అలాంటి ఒక హిట్లర్ లాంటి ఒక అధినేతను నియంతని ప్రోత్సహిస్తాయి. అవునా? అలాంటి వాడు మళ్ళీ ఉద్భవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు యుద్ధం తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాలు నిలదొక్కునేలా తిరిగి ఆర్థిక వ్యవస్థ రికవరీ అయ్యేలాగా అమెరికా సహాయం చేసింది. ఇంకా చెప్పాలంటే సహాయం చేసింది జపాన్కి కానీ, జర్మనీకి కానీ, ఇటలీకి కానీ. ఆ విధంగా ఆ అమెరికా అందుకే రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరంగా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలు మొత్తము చిన్న భిన్నమైనటువంటి దేశాలను ఆదుకోవడం కోసము అమెరికా మార్షల్ ప్రణాళిక అనే ఒక ప్రణాళిక పెట్టింది. మార్షల్ ప్లాన్. ఆ మార్షల్ అనేటువంటి ఆయన దానికి రూపకల్పన చేసిండు. దాని అర్థం ఏంటంటే ఆ మార్షల్ ప్లాన్ కింద ఆ ఆర్థిక వ్యవస్థ దిగజారినటువంటి ఆ దేశాలకు ఆర్థిక సహాయం చేసిండు. కొన్ని $1 మిలియన్ ఆర్థిక సహాయం చేసి ఆ దేశాలు తిరిగి మళ్ళీ ఆర్థిక మాన్యం లాంటి పరిస్థితుల్లోకి కూరుకుపోకుండా ఉండాలిగా. అర్థమైందా? ఆ దేశాలకు వాళ్ళ నుంచి పెనాల్టీ వసూలు చేయకపోగా వాళ్ళకే హెల్ప్ చేసింది. అర్థమైందా? అప్పుడేమో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ నుంచి పెనాల్టీ విధించింది, మొత్తం వాళ్ళ యొక్క భూభాగాలు లాక్కున్నారు. ఇప్పుడు అట్లా కాదు. ఆ దేశాలు కోలుకొని ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండేందుకు, ఆ దేశంలో రాజకీయ అస్థిరత లేకుండా, హిట్లర్ లాంటి మళ్ళీ ఒక నియంత ఉద్భవించకుండా చక్కగా ప్రభుత్వాలు కొనసాగేందుకు మార్షల్ ప్రణాళిక, ఏంటిది మార్షల్ ప్రణాళిక అనేటటువంటి ఒక ప్రణాళికతోటి అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి యూరోప్ దేశాలు ఉన్నాయి కదా, ఫ్రాన్స్ కూడా నష్టపోయింది. గెలిచిన దేశమైనా ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు నష్టపోయినాయి. ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాలకు మార్షల్ ప్లాన్ తోటి అమెరికా సహాయం చేయడం జరిగింది. మరి రష్యా నేను మాత్రమే అంత తక్కువ తిన్నానని చెప్పేసి రష్యా కూడా మాల్తవ్ ప్రణాళిక అని చెప్పేసి ఒక ప్రణాళికతోటి తూర్పు ఐరోపా దేశాలకు సహాయం చేసింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏమైందో తెలుసా, అమెరికాకి రష్యాకి మధ్య పోటీ స్టార్ట్ అయింది. రెండవ ప్రపంచ యుద్ధం తప్పనిసరి పరిస్థితుల్లో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా, రష్యా చేతులు కలిపినాయి. కానీ వాస్తవానికి వాటి యొక్క భావజాలు వేరు. ఇదేమో కమ్యూనిజం, ఇదేమో పెట్టుబడిదారి ప్రజాస్వామ్యము. ఈ రెండింటికి బద్ద వైరుధ్యం ఉంటుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో హిట్లర్ వల్ల శత్రువు మిత్రుడేదన్నట్టుగా తప్పనిసరి పరిస్థితుల్లో హిట్లర్ వల్ల రెండు చేతులు కలిపినాయి. రెండు చేతులు కలిపి హిట్లర్ని ఓడించినాయి. రెండో ప్రపంచ యుద్ధం విజయం సాధించినాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకి, రష్యాకి మధ్య ఒక రకమైన పోటీ స్టార్ట్ అయింది. అది ఆ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీయలేదు. కానీ ఆ రెండు దేశాలు పరోక్షంగా ప్రపంచం మీద నాదే ఆధిపత్యం అంటే నాదే ఆధిపత్యం అనేటట్టుగా ఆ రెండు దేశాలు పోటాపోటీగా సహాయం చేయడంలో కావచ్చు, లేదా ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా రెండు దేశాల మధ్య చిన్న ఘర్షణ తలెత్తితే ఒక దేశం వైపు రష్యా, ఇంకొక దేశం వైపు అమెరికా ఉండి ఆ యుద్ధాన్ని ఒక పెద్ద యుద్ధంగా దారితీయడం. ప్రపంచ యుద్ధాల దాకా పోలే కానీ
దాన్ని మనము కోల్డ్ వార్ అంటాం. ప్రచ్ఛన్న యుద్ధం. ఇది మనకి నెక్స్ట్ చాప్టర్లో మనకు వస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం అంటాం. పైకి కనబడినటువంటి యుద్ధం. సో అది దానికి దారితీయడం జరిగింది. దాదాపు 40-50 సంవత్సరాల పాటు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కూడా కొనసాగింది. అది ఎలా కొనసాగింది, దాని యొక్క ఎఫెక్ట్ ఏందనేది మనం రాబోయే పాఠాలు చెప్పుకుంటాం. ఇప్పుడు యుద్ధం ముగిసింది, జపాన్ లొంగిపోయింది, అంతకుముందే జర్మనీ ఇటలీ లొంగిపోయినాయి. యుద్ధ ఫలితాల గురించి మనము నెక్స్ట్ సెషన్లో యుద్ధం యొక్క ఫలితాలు, రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలు ఏంది అనేది మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో తెలియజేసుకుంటే ఈ లెసన్ అయిపోతుంది. ఓకేనా? ఇంతవరకు మీరు నోట్స్ రాసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని మళ్ళీ మీరు ఒకసారి చదువుకోండి.